ఎంతో రుచిగా ఉండేటువంటి ఆవిరి కుడుములు రెసిపీ అండ్ కొబ్బరికాయ చింతకాయ పచ్చడి ఆ రెసిపీలు రెండింటిని షేర్ చేస్తున్నాను. ముందుగా ఆవిరి కుడుముల కోసం ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో మనము 3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల నిండా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటాం. ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరగనిస్తాము. చక్కగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయింది కదండి. ఇప్పుడు రవ్వను యాడ్ చేసేస్తాం అనమాట. ఈ బియ్యం రవ్వ ఎలా చేసుకుంటాము అంటే కనుక బియ్యాన్ని వాష్ చేసేసుకుని పొడి బట్ట వేసుకుని దాని మీద చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి. కొంచెము పిండి కింద ఉన్నా సరే మనం జల్లెడ పట్టక్కర్లేదనమాట. అలాగా కొంచెం పిండి కలుసున్న రవ్వలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడకనిస్తామండి. తర్వాత ఈ విధంగా వెడల్పాటి పళ్ళెంలోకి పిండిని అంతా తీసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగా మొత్తం అంతా మనము మంచిగా కలుపుకుంటాం అనమాట.